నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయుర్వేద మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఆయుర్వేద వైద్యులు డాక్టర్ సిద్ధార్థ్. విద్యుత్ బస్సుల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి బీటీ వలి. మాయ మాటలు చెప్పేవారిని నమ్మవద్దు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి. నమస్తే, నా పేరు. ఉపాధి హామీ పథకం కింద పని అడిగిన ప్రతి ఒక్కరికి పని కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి టి కృష్ణమోహన్ అన్నారు. కర్లపాలెం మండలంలోని పాత నందాయపాలెం, కొత్త నందాయపాలెం, ఎంవి రాజుపాలెం గ్రామాలలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం పనులు చేసే చోట కనీస సౌకర్యాలు కల్పించాలన్నారు. పనైన వెంటనే వేతన బకాయిలను విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జై విజయరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉపాధి హామీ పథకం పనిచేసే కూలీల దగ్గరికి పాత నందాయపాలెం, కొత్త నందాయపాలెం, కర్లపాలెం గ్రామాల్లో మా వ్యవసాయ కార్మిక సంఘంగా పని ప్రదేశాల్లోకి వెళ్ళి వ్యవసాయ కూలీల సమస్యలు తెలుసుకోవడం జరిగింది. ముఖ్యంగా అనేక పోరాటాల ఫలితంగా గతంలో కమ్యూనిస్టుల మద్దతుతో యూపీఏ ప్రభుత్వంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మహాత్మా గాంధీ గారి పేరుతో పథకం తేవడం జరిగింది. ఆ పథకాన్ని నిర్వీర్యం చేసే విధంగా ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నిర్వీర్యం చేసేదానికోసం క్రమక్రమాన అనేక సంవత్సరాల నుంచి కృషి చేస్తుంది. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి కొత్తగా వీబీజీ గ్రామ్ అనే పథకాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం అయితే ఖచ్చితంగా పని కల్పించడం, ఖచ్చితంగా కూలి రావడం అనేది ఉండేది. కానీ ఈ పథకం మూలన నిధులు తగ్గిపోవడం కానీ అలాగే కూలీలకి డబ్బులు రాకపోవడం కానీ ఇటువంటి అన్నీ కూడా లోపాలు ఉన్నాయి. ఉదాహరణకి ఈబీజీ గ్రామ్ పథకంలో రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన రాష్ట్రానికి సంబంధించి రెండు ప్రభుత్వాలు కలిపి 10,000 కోట్ల రూపాయల దాకా అయితే తప్ప ఈ రాష్ట్రంలో ఉపాధి కూలీలకి డబ్బులు రావు. కానీ కేవలం రాష్ట్ర వ్యాప్తంగా 738 కోట్లు మాత్రమే కేటాయించారు. అంటే ఒక మండలానికి రాష్ట్రం మొత్తం కలిసి ఒక మండలంలో ఎంతకైతే ఖర్చు అయితే సంవత్సరానికి అంత డబ్బులు మాత్రమే డబ్బులు కేటాయించారు. కానీ వీళ్ళు ఆచరణలో మేము ఇంతకుముందు 100 రోజులు ఉంది, కానీ దాన్ని ఇప్పుడు దాదాపు 120 రోజుల పాటు ప్రకటిస్తున్నామని చెప్పారు. కానీ ఆచరణలో డబ్బులు లేకుండా ఈ పథకం ఎలా కొనసాగిస్తారని మేము వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. అందుకని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి పాత ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలని, అలాగే 2 ఫోటోలు తీసి ఫేస్ యాప్ ద్వారా దాదాపు ఉదయం 6 గంటలకు కూలీలు వెళ్తే మధ్యాహ్నం 11-12 రావాల్సి వస్తుంది. దీనిలో అనేక మందికి ఫోటోలు పడిన పరిస్థితి ఉంది. అందుకని ఫోటోల విధానాన్ని రద్దు చేయాలని, అలాగే కనీస వేతనం 700 రూపాయలు ఇవ్వాలని, అలాగే 200 రూపాయలు కూలి ఇవ్వాలని కోరుతూ రేపు 20వ తారీఖున అన్ని సచివాలయాల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీల సమస్యల పరిష్కారం కోసం సచివాలయాల వద్ద ఆందోళన కార్యక్రమానికి పిలిపివ్వడం జరిగింది. కావున ఈ మండలంలోని ఉపాధి హామీ కూలీలందరూ కూడా ఆయా సచివాలయాల్లో వినతి పత్రాలు ఇచ్చి మీ సమస్యలని తెలియజేయవలసిందిగా కోరుతాము. ప్లాస్టిక్ వస్తువులను ఉపయోగించడం వలన క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని నల్లమడవాగు పరిరక్షణ కమిటీ అధ్యక్షులు డాక్టర్ కొల్లా వీరయ్య చౌదరి అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్లాస్టిక్ వస్తువులను నియంత్రించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 జూన్ 5 నాటికి రాష్ట్రాన్ని పూర్తిగా ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువులు లేకుండా చేయాలని పిలుపునిచ్చిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్లాస్టిక్ల వలన ప్రతి ఏటా లక్షల కోట్ల రూపాయల నష్టం జరుగుతుందని, దీంతో పాటు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. రాష్ట్రంలో నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల తయారీదారుల్ని గుర్తించి వారి లైసెన్సులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. హోల్సేల్, రీటైల్ వ్యాపారులను గుర్తించి వారి వద్ద ఉన్న స్టాక్ను సీజ్ చేయాలని కోరారు. ఉపయోగించే వర్తకులపై జరిమానాలు విధించాలని అన్నారు. ప్రజా సంఘాల ప్రతినిధులతో, అధికారులతో పర్యవేక్షణ కమిటీలు వేయాలన్నారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులను వాడటం మానివేయాలని
చేయాలని పిలుపునిచ్చారు. దుకాణదారులు ఇచ్చినా తీసుకోకుండా తాము తెచ్చుకున్న పర్యావరణ హిత సంచిలో తీసుకువెళ్లాలని సూచించారు. ప్లాస్టిక్ సంచులు వాడుతున్న దుకాణదారులపై సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది జెడ్ భాష తదితరులు పాల్గొన్నారు. ప్రజాహిత సంఘం ఈ దేశంలో, మన దేశంలో ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ అంటే ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ సంచులు కానీ, కప్పులు కానీ, ప్లేట్లు కానీ వీటన్నిటి మీద కేంద్ర ప్రభుత్వం 2022లోనే నిషేధం విధించింది. అయితే ఎక్కడా కూడా ప్రభుత్వ అధికారులు వాటికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరలా 2026 జూన్ 5 నుండి మేము పూర్తిగా నిషేధం విధిస్తున్నామని ప్రకటించారు, కానీ చర్యలేవి రావట్లేదు. అందుకనే మేము ఈ ప్లాస్టిక్స్ మీద అసలు ఎందుకు నిషేధించాలి, వీటి మీద మనకు వస్తున్న ఇబ్బందులు ఏమిటంటే కరపత్రం తీసుకొచ్చాము. ఇది ఆ కరపత్రం. ఇందులో ఇవాళ మనం చూస్తే చాలా క్యాన్సర్ పేషెంట్లు ఈ ప్లాస్టిక్ వల్లే వాళ్ళ క్యాన్సర్ వస్తుందని డాక్టర్లు చెప్తున్నారు. పెద్ద పేగుల మీద అట్లాగే ఇతర అంగాల మీద కూడా ప్లాస్టిక్స్ పేరుకుపోయి, అంటే మైక్రో ప్లాస్టిక్స్ అంటారు. మనం ఈ చిన్న కప్పుల్లో కాఫీ తాగుతూ ఉంటే లోపల ఒక ప్లాస్టిక్ పొర ఉంటుంది. దాని నుండి మైక్రో ప్లాస్టిక్స్ వెళ్ళి మన శరీరంలోకి వెళ్తున్నాయి. అట్లాగే ఇవాళ మనం ఈ కర్రీ పాయింట్స్లో కొన్ని ఈ కర్రీస్ కానీ, సాంబార్ కానీ వాళ్ళన్నీ కూడా ఈ ప్లాస్టిక్ కవర్లు ఇస్తున్నారు. వాటి వల్ల కూడా మైక్రో ప్లాస్టిక్స్ ప్రజల శరీరంలోకి వెళ్తున్నాయి. ఇట్లా మనం వాడే ప్రతి చోట, చాలా చోట్ల ఇప్పుడు వాళ్ళ బఫేలాగా లేకపోతే ఈ ప్లేట్లలో భోజనాలు పెడుతున్నారు. వాటి మీద కూడా చిన్న ప్లాస్టిక్ పొర ఉంటుంది. ఆ పొర ద్వారా కూడా ఇవన్నీ వస్తాయి. అందువల్ల ఇటువంటి ఏవి కూడా వాడొద్దు. వాడితే ప్రజలకి చాలా ఆరోగ్య క్షీణత కలుగుతుంది. క్యాన్సర్కి ఇది ఒక ప్రధాన కారణంగా వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా తయారైంది. అందుకనే ప్రభుత్వాలు వాటిని నిషేధిస్తున్నాయి. నిషేధం అనేది ఒక స్లోగన్గా వస్తుందే కానీ వాళ్ళు దానికి సరైన చర్యలు తీసుకోవడం లేదు. అందుకనే మేము ఇలా ప్రజలను కూడా దీనిపైన చైతన్యవంతం చేయడానికి, ప్రభుత్వం చేయవలసిన పనులు కూడా చేయించడానికని మేము ఈ కరపత్రం పెద్ద ఎత్తున మేము దీన్ని ప్రచారం చేస్తాం. అందుకని మేము కోరేది ఏంటంటే ప్రభుత్వాన్ని, మీరు ఒక నినాదంగా ప్లాస్టిక్ నిషేధించాము, వాడొద్దని చెప్పడం కాదు చేయాల్సింది. ఈ రాష్ట్రంలో, మన రాష్ట్రంలో కనీసం నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల తయారీదారులను గుర్తించి వారి లైసెన్సుల్ని రద్దు చేయండి. వాళ్ళు వేరే ప్లాస్టిక్, వేరే ప్రోడక్ట్స్కి వెళ్ళొచ్చు, కానీ ఈ ప్రోడక్ట్స్ మాత్రం వాళ్ళు ఉత్పత్తి చేయడానికి వీలు లేదు అని చాలా స్ట్రిక్ట్గా వీళ్ళు దీన్ని అమలుపరచాలి. శిథిలావస్థకు చేరిన అంబేద్కర్ భవన నిర్మాణమును పునర్ప్రారంభించాలని దళిత నాయకులు జీవన్ బాబు అన్నారు. కర్లపాలెం పాత తుంగభద్ర కాల్వ వద్ద శిథిలావస్థకు చేరిన అంబేద్కర్ భవనాన్ని దళిత నాయకులు సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 8 సంవత్సరాల కిందట టీడీపీ హయాంలో అంబేద్కర్ భవన నిర్మాణం ప్రారంభం జరిగిందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో భవన నిర్మాణం చేరిందన్నారు. మరలా అంబేద్కర్ భవనాన్ని నిర్మించి ప్రారంభించాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జోగి రాజేష్, కత్తి రాజేష్, రేగులగడ్డ జార్జి, మీరయ్య, కర్రి ఎడ్వర్డ్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ భవనం మరి పూర్తయ్యే వరకు మేము చిన్న కార్యక్రమాన్ని మొదలు పెడదామనే ఉద్దేశంతో మరి ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా శాంతియుతంగా పోరాటం చేయాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి మీరు కూడా ప్రతి సోమవారం వచ్చి, మరి అంబేద్కర్ భవనం ఒక అడవిలాగా ఉంది ఇక్కడ, మరి ఎంతో దీని యొక్క మన జాతి కోసం మరి దీన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే ఏర్పాటు చేసినటువంటి భవనాన్ని ఇంచుమించు సుమారు 8 సంవత్సరాల నుంచి మరి ఒక అడవిలాగా ఉంది. దీన్ని మనం ప్రారంభించే ఉద్దేశంతో శాంతియుతంగా చేద్దామని మీ అందరి ముందుకి మరి ప్రతి సోమవారం మీరు మరి వచ్చే విధంగా చూడాలని మేమందరం కోరుకుంటున్నాం. బీపీ, షుగర్ ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్య సేవలు పొందాలని ప్రభుత్వ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం డాక్టర్ రామకృష్ణ అన్నారు. కర్లపాలెం ప్రభుత్వ వైద్య ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డిఎం
హెచ్ఓ ఆదేశాలతో రెవెన్యూ మండల ప్రజా పరిషత్ పాలన శాఖ ప్రభుత్వ అధికారులకు బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉద్యోగులు కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే విధులు సక్రమంగా నిర్వహించడం జరుగుతుందని, అందుకోసమే ఉన్నతాధికారుల ఆదేశాలతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ సువర్ణకుమారి, ఎంఎల్హెచ్పి రమ్య, పుష్ప, వైద్య సిబ్బంది రత్నకుమారి, సుజాత, రాధిక తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మండల ఆఫీసులో ఈ ఎంప్లాయీస్ అందరికీ బీపీ, షుగరు, ఫిమేల్ ఎంప్లాయీస్కి హెచ్బీ కూడా చూస్తున్నాం మా స్టాఫ్ అందరితో. దీని తర్వాత మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంట్ అక్కడ కూడా కంపల్సరీగా ఈ బీపీ, షుగరు అన్నీ అందరికీ చూస్తాము. గవర్నమెంట్ అందరికీ ఎంప్లాయీస్ అందరికీ చూడమని చెప్పి మమ్మల్ని ఆదేశించింది. డిఎంహెచ్ఓ ఆదేశాల ప్రకారం మేము ఈ క్యాంపు నిర్వహించి ఉద్యోగస్తులందరికీ బీపీ, షుగర్ వచ్చేసి వాళ్ళకి కావాల్సిన మందులు అవన్నీ ఇస్తాము. ప్రతి సోమవారం రెవెన్యూ కార్యాలయాల్లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికను సమస్యలు ఉన్నవారు ఉపయోగించుకోవాలని తహసీల్దార్ శ్రీదేవి అన్నారు. కార్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ భూ సమస్యల గురించి 2 అర్జీలు వచ్చినట్లు సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. సమస్యల అర్జీలు వచ్చినప్పుడు సంబంధిత శాఖలకు బదిలీ చేసి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి మనోరంజని తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. పీజీఆర్ఎస్ సంబంధించి కలెక్టర్ గారు ఆల్ మండల్ లెవెల్ ఆఫీసర్స్ని ఇక్కడ అటెండ్ అవ్వమన్నారు. అందరు ఎంఆర్ఓ ఆఫీస్లో అటెండ్ అవుతున్నారు. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దయచేసి ఎంఆర్ఓ ఆఫీస్లో ఇవ్వండి. మీ అర్జీలని మీ ప్రాబ్లమ్ని బట్టి ఇప్పుడు ఇరిగేషన్ వాళ్ళు వస్తున్నారు, ఎలక్ట్రికల్స్ వాళ్ళు వస్తున్నారు, మెడికల్ వాళ్ళు వస్తున్నారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు, ఇట్లా వెలుగు వాళ్ళు వస్తున్నారు. ఆల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడే అటెండ్ అవుతున్నారు. వాటికి సంబంధించి మీ దగ్గర ఏమన్నా రెవెన్యూ, నేను కూడా ఇక్కడే ఉన్నాను కాబట్టి రెవెన్యూకి సంబంధించిన మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా సరే కలెక్టరేట్కి వెళ్ళకుండా ఇక్కడికే వచ్చి దయచేసి అర్జీలు ఇవ్వండి. దాన్ని బట్టి ప్రాబ్లం బట్టి డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము పర్సూ చేసేసి వాళ్ళకి ఇస్తాము. ఈ అవకాశాన్ని అందరూ యూటిలైజ్ చేసుకోండి. అర్జీ వచ్చింది, అర్జీలు మేము ఆన్లైన్ చేస్తున్నాము. బిఎండ్ఎస్ఎల్ఏ పీరియడ్లో మాత్రమే మేము కంప్లీట్ చేసేస్తాం. ఏది బిఎండ్ఎస్ఎల్ఏకి వెళ్ళదు. ప్రాబ్లమ్స్ ఏమున్నా సరే మీరు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు సాల్వ్ చేస్తారు కాబట్టి మీరు అర్జీలు మాత్రం ఇక్కడ ఇవ్వండి. బిఎండ్ఎస్ఎల్ఏ లోపలిగా అర్జీలు మొత్తం ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబడి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెంచమని చెప్పి ప్రజలను మోసం చేసి ధరలు పెంచారని మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ గవిని కృష్ణమూర్తి అన్నారు. పార్టీ ఆదేశాల మేరకు ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని కోరుతూ వైసీపీ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి వినతి పత్రం అందజేశారు. యువగళంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ వ్యాట్ ట్యాక్స్ తగ్గిస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి మోసం చేశారని ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ రేట్ల వల్ల ఆటో కార్మికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజల వైపు చూడాలని హితవు పలికారు. ఇప్పటికైనా పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు కోకిలిగడ్డ చెంచయ్య, కోకి రాఘవరెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షులు యాసరయ్య, మండల పార్టీ అధ్యక్షులు కొండలరెడ్డి, పిట్టలవానిపాలెం పార్టీ అధ్యక్షులు లీలా శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తం మొత్తం కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పెరిగినటువంటి డీజిల్ ధరలు, పెరిగినటువంటి పెట్రోల్ ధరలకు నిరసనగా ప్రతి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ యొక్క రాష్ట్రంలో మరి 113 రూపాయలు పెట్రోలు, 103 రూపాయలు డీజిల్ పెరగటం వలన ఒక్కొక్క లీటర్కి వచ్చేసి ₹3.62 ధర పెరగటం జరిగింది. మరి గతంలో జరిగినటువంటి 2024 ముందు ప్రతిపక్షంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, వారి యొక్క తనయుడు లోకేష్ గారు కానీ మరి యువకాలంలో తిరుగుతూ రాష్ట్రంలో 28% వ్యాట్ ట్యాక్స్ ఉంటుంది కనుక మా ప్రభుత్వం కానీ వస్తే వెంటనే అందులో సగభాగాన్ని అంటే 14% తీసేసి మిగతాని వ్యాట్ ట్యాక్స్ తీసేయడం వలన ఈ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని యువకాలంలో చెప్పడం జరిగింది. కానీ యువకాలంలో చెప్పిన తర్వాత ఇప్పటికి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడాను పెట్రోల్ గురించి కానీ, డీజిల్ గురించి కానీ ఉత్తరాంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మనకున్నటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు అన్నిటికంటే కూడాను ఆంధ్రప్రదేశ్లో 10 రూపాయల నుంచి 13 రూపాయలు మరి డీజిల్, పెట్రోల్ ధర పెరిగింది. మరి మిగతా వారికి పెరగనప్పుడు మనకు పెరగడానికి లోపం
మన ప్రభుత్వం అనేది గట్టిగా చెప్తున్నాము. దీని వలన రైతులకి మరి వ్యాపారస్తులకి అందరికీ కూడాను చిన్న కూరగాయలు రావాలన్నా కూడాను రవాణా ట్రాన్స్పోర్ట్ వలన పెట్రోల్ పెరగటం వలన విపరీతంగా సంక్షోభంలో పడిపోతున్నాం. అలాగే సోదరులు ఆటో సోదరులు కూడాను ఈ పెరిగిన పెట్రోల్ ధర వలన డీజిల్ ధర వలన ఎంత ఇబ్బంది పడుతున్నారంటే తన కుటుంబాలకే వారి సంపాదన లేక అల్లో రామో అని అలమటించే యొక్క పరిస్థితులు మన ఆటో సోదరులు కూడాను ఇబ్బంది పడుతున్నారు. కనుక ఈ సమస్యల్ని మరి సూపర్ 6 అని సూపర్ 7 అని అలాగే ఆమోదం చేసినటువంటి ప్రభుత్వాలన్నీ కూడాను ఒక్కసారి గమనించి ఆంధ్ర రాష్ట్రం వైపున కన్నెత్తి చూసి మీరు 24 గంటలు అమరావతి మీదే చాలా భ్రమపడుతున్నారు. అమరావతిని ఎవరు కాదంటం లేదు, కానీ అమరావతి మీద చూపించినటువంటి శ్రద్ధ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 4,16,00,000 మంది ఓటర్ల మీద కూడాను ఒక 10% చూపిస్తే వారి యొక్క సమస్యలు, వారి యొక్క బాధలు, వారి యొక్క ఇబ్బందులు అన్నీ కూడాను ప్రతి నిత్యము కూడాను ఉదయం పప్పు దినుసుల దగ్గర నుంచి మరి నిత్యావసర కుటుంబాల్లో వాడుకున్నటువంటి నూనె పదార్థాల దగ్గర నుంచి ప్రతి ఒక్క దానికి కూడాను గతంలో నుంచి పోలిస్తే 20% పెరగటం మాత్రం 100% జరిగింది. ఒకసారి సీఎం గారు దయ ఉంచి పేదల యొక్క ఆలోచన తీసుకొని పేదల యొక్క మరి ఆలోచనతో పరిగణన తీసుకొని ఈ యొక్క పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా మా అధిష్టానం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇన్ఛార్జిగా అయినటువంటి కోన రఘుపతి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు ప్రజలందరికీ కూడాను ఏకతాటిగా కార్మిక సంఘాలు అందరూ కూడాను ఈ ధర్నాకి విచ్చేసిన సందర్భంగా మా యొక్క గోడుని విన్నవించుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మాయమాటలు చెప్పేవారిని నమ్మవద్దని బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి సూచించారు. బాపట్ల డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇటీవల పట్టుబడిన ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల కాలంలో ప్రజలకు మాయమాటలు చెప్పి అత్యధిక ఆశ చూపించి మోసం చేస్తున్నారని, అటువంటి వారి మాయలో పడి మోసపోవద్దని ఈ సందర్భంగా డీఎస్పీ చంద్రబాబుని పేర్కొన్నారు. ఇటీవల తక్కువ ధరకు బంగారం వస్తుందని చెప్పి మోసం చేసినట్లు ఫిర్యాదు ఇవ్వడంతో సిబ్బంది చాకచక్యంతో ముద్దాయిలను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. ముద్దాయిలపై అనేక కేసులు ఉన్నాయని, వారు మోసం చేయడం వృత్తిగా పెట్టుకున్నారన్నారు. ముద్దాయిల వద్ద నుంచి కొంత నగదు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఎంతో చాకచక్యంగా వ్యవహరించి ముద్దాయిలను పట్టుకున్న సిబ్బందిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ, కర్లపాలెం ఎస్ఐ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బాపట్ల ప్రజానికానికి విజ్ఞప్తి, ఈ వెదులపల్లి చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఎక్కువ మంది మోసం చేసి ఎక్స్ట్రాక్షన్ చేస్తున్న కేసుల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ నెల 8వ తేదీన గవినిపాలెం గ్రామానికి చెందినటువంటి దబ్బకూటి నాని అనే అతనికి బ్యాంకులో నుంచి డబ్బులు తీసి గోల్డ్ తీసి బ్యాంకులో పెడితే అమౌంట్ ఇస్తామని చెప్పేసి అని నమ్మబలికి, అంటే ఈ ఫిర్యాదుదారుడైనటువంటి యాక్చువల్గా అంగడి గౌతమ్ అలియాస్ బ్రూస్లీ అనేవాడు చాలా చీట్ చేస్తుంటాడు. ఇటీవల కూడా జైలుకి పోయి 1 మంత్ జైలు చేసి జస్ట్ 5 days అయింది వచ్చి. అతను తన యొక్క మదర్కి సంబంధించిన గోల్డ్ బ్యాంకులో ఉంది. ఆ బ్యాంకు ఆక్షన్కి వచ్చింది గోల్డ్, అది కానీ విడిపించుకొని వచ్చి మీ బ్యాంకులో పెడతామని ఈ దబ్బకుటి నాని అనే అతనికి నమ్మబలిగితే అతను పాపం 17 lakhs తీసుకొని ఈ నెల 8వ తేదీన వాళ్ళ వైన్ షాప్ దగ్గరికి వెళ్ళాడు. ఆ టైంలో లాక్కొని ఈ చింటూ, అతను బ్రూస్లీ అనే అతని స్నేహితుడు ఉంటాడు, దేవరకొండ నరసింహరావు అలియాస్ చింటూ, ఇద్దరు కలిసి లాక్కొని బెదిరించి ఆ డబ్బులు తీసుకొని వెళ్ళిపోయారు. దాని మీద 9వ తేదీ ఇచ్చిన రిపోర్ట్కి వెదులపల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 23/26గా కేసు నమోదు చేయడం జరిగింది. ఇతనికి సహకరించినటువంటి అతన్ని ఈ నెల 17వ తేదీన దేవరకొండ నరసింహరావు చింటూ అలాగే పరసా శివప్రసాద్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయటము, వాళ్ళ దగ్గర నుంచి మొత్తము 14,22,300 రూపాయలు అమౌంట్ సీజ్ చేయటము జరిగింది. నేను ఒకటే చెప్పేది ఏంటంటే, ఇటువంటి మోసాలకి ఎక్కువగా ఎప్పుడు జరుగుతాయంటే అత్యాశకు పోయినప్పుడే జరుగుతుంటాయి. అత్యాశే వీటికి మెయిన్. చాలామంది
ఇది కాకుండా ఇటువంటి మోసాలు వేరే వేరే జిల్లాల్లో కానీ స్టేట్లో కానీ జరుగుతున్నాయి. వీళ్ళు చెప్పేది ఒకటే, మా దగ్గర బంగారం ఉంది, మేము మార్కెట్ కంటే చాలా తక్కువ ప్రైస్కి ఇస్తామని చెప్పేటప్పటికి ఎక్కువ మంది ఆశపడుతున్నారు. ఆ ఆశే ఇటువంటి మోసాలకి దోహదం చేస్తుంది. దయచేసి ఎవరు ఆశపడకండి. మీకు కావాలంటే పోయి బంగారు షాప్లో కొనుక్కోండి. కానీ వీళ్ళ దగ్గర ఈ కేసులో చాలా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మేమందరం మా సిఐ రూరల్ సిఐ హరికృష్ణ, అలాగే కర్లపాలెం ఇన్ఛార్జి ఎస్ఐ అయినటువంటి రవీంద్ర, ఏఎస్ఐ పుష్పారావు మరియు సిబ్బంది, అచ్చయ్య హెడ్ కానిస్టేబుల్, తన్నీర్ సీను, బాలచంద్ర కానిస్టేబుల్, నవీన్, వీళ్ళందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. వీళ్ళందరూ కూడా చాలా దూరం పారిపోతే టెక్నాలజీని యూజ్ చేసి ఎక్కడెక్కడ ఉన్నారో వీళ్ళందరినీ ట్రేస్ చేసుకుని పట్టుకురావడంలో చాలా కృషి చేశారు. వీళ్ళందరికీ అభినందనలు. వీళ్ళందరికీ మా ఎస్పీ గారి చేతుల మీద కూడా రివార్డు ఇప్పించడం జరుగుతుంది. ఆర్టీసీలో విద్యుత్ బస్సులలో ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ సంస్థ స్వయంగా నిర్వహణ చేపట్టాలని ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి బీటీ వలి కోరారు. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర పిలుపు మేరకు అన్ని జిల్లాల కలెక్టర్ల కార్యాలయాల్లో వినతి పత్రాలను ఇవ్వడం జరిగింది. ఆర్టీసీలు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల అనుసారం విద్యుత్ బస్సులను ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం ఎటువంటి లాభాపేక్ష లేకుండా అందించడం జరుగుతుందని వివరించారు. విద్యుత్ బస్సులు నిర్వహణ ప్రైవేట్ ఆపరేటర్లకు అప్పగిస్తూ వారికి ఆర్టీసీ డిపోలలో ఖాళీ చేయించి అప్పగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే నిలుపుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ ద్వారా నిర్వహించాలని డిమాండ్ చేశారు. శ్రీశక్తి పథకం తర్వాత ఆర్టీసీ బస్సులలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగిందని, రోజుకి 60 లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి రజనీ అన్నారు. ప్రయాణికులకు అనుగుణంగా ఆర్టీసీలో 3000 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా మెరుగైన రవాణా సౌకర్యం ప్రజలకు కల్పించవచ్చునని అన్నారు. 2012 నుంచి ఆర్టీసీలో డైరెక్టర్ రిక్రూట్మెంట్ లేదన్న ప్రస్తుతం టీటీడీలో ఉన్న ఉద్యోగుల సంఖ్య చాలా తక్కువగా ఉందని, శ్రీశక్తి పథకం అమలు తర్వాత ప్రయాణికుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్న కారణంగా ఉద్యోగులు తీవ్రమైన పని ఒత్తిడిలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వివిధ కేటగిరీల్లో 10,000 మంది సిబ్బంది నియామకాలను వెంటనే ప్రభుత్వం చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ జేఏసీ చైర్మన్, ఏపీఎస్ఆర్టీసీ జిల్లా అధ్యక్షులు సిహెచ్ సురేష్ బాబు, ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి పి కమలాకర్, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి బి శామ్యూల్, బాపట్ల, చీరాల, రేపల్లె ఆర్టీసీ డిపో గ్యారేజ్ అధ్యక్ష కార్యదర్శులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ బస్సుల్ని ప్రైవేట్ ఆపరేటర్లకి అందిస్తూ ఈ కేంద్ర డిపోల్ని ఖాళీ చేయిస్తూ ఉన్నారు. దాన్ని మేము ఎంప్లాయీస్ యూనియన్గా వ్యతిరేకిస్తూ ఉన్నాము. మేము ఎటువంటి ప్రభుత్వ పథకాలకి వ్యతిరేకం కాదు. శ్రీశక్తి పథకం పెట్టినా కూడా ఆర్టీసీ ఎంప్లాయీసే చాలా నిబద్ధతతో కూడి తక్కువ బస్సులు ఉన్నా సరే, ఇప్పటికీ అంతకుముందు అయితే శ్రీశక్తి పథకం పెట్టకముందు సుమారుగా రోజుకొచ్చి 35 లక్షల మంది ప్రయాణిస్తూ ఉంటే, శ్రీశక్తి పథకం పెట్టాక సుమారుగా 25 లక్షల మంది పైచిలుకు ప్రయాణికులు రద్దీ పెరిగింది. 60 లక్షల మంది రోజుకొచ్చి ఈరోజు శ్రీశక్తి పథకం పెట్టాక ప్రయాణిస్తూ ఉన్నారు ఆర్టీసీ బస్సుల్లో. కానీ అప్పుడున్న బస్సులు ఇప్పుడు లేవు, అన్ని స్క్రాప్ అవుతూ వచ్చాయి, స్టాప్ కూడా తగ్గుతూ వచ్చారు. కనీసం ఇప్పుడున్న రద్దీకి తగ్గట్టుగా 3000 బస్సులను తీసుకుంటే ఇప్పుడున్న ప్రజలకి మెరుగైన రవాణా సౌకర్యాన్ని మనం అందించవచ్చు. అదేవిధంగా స్టాఫ్ ఇంతవరకు 2012 నుంచి రిక్రూట్మెంట్ లేదు. ఇప్పుడు కనీసం 10,000 మందిని అయితే స్టాఫ్ని రిక్రూట్మెంట్ చేసుకుంటే అది అప్పుడు ఆర్టీసీని మనము ప్రజలకి అనుగుణంగా, సౌకర్యాలకు అనుగుణంగా ప్రభుత్వం ఏదైతే ప్రజలకి మంచి చేయాలనుకుంటున్నామో అలాంటి చేయడానికి అవకాశం ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. దీనిలో భాగంగా ప్రైవేట్ బస్సులను తీసుకునే ఎలక్ట్రికల్ బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లకి ఇప్పటికే 150 బస్సుల్లో 750 బస్సులు తీసుకొని వాటిని ప్రైవేట్ ఆపరేటర్లకి అందించడం వల్ల అక్కడున్న 4 డిపోలు ఇప్పటికీ సుమారుగా గుంటూరు 2 డిపో, నెల్లూరు 2 డిపో, మంగళం ఇలాంటి కొన్ని డిపోలను పూర్తిగా ఖాళీ చేయించేసి అక్కడున్న స్టాఫ్ అందరినీ వేరు డిపోలకి సర్దుబాటు చేసేసి అక్కడున్న డిపోలని ఖాళీ చేయించారు. అదేవిధంగా 129 డిపోలు కూడా రానున్న 2030-31లో కల్లా అన్ని బస్సులు ఎలక్ట్రికల్ బస్సులు రావడం వల్ల మేము ప్రైవేటీకరణ చెయ్యము, ఎలక్ట్రికల్ బస్సులు మటుకు ప్రైవేట్ ఆపరేటర్లకి ఇస్తాము అంటే అప్పుడు ప్రైవేట్ బస్సులు ఆపరేటర్లకి ఇస్తే మరి ఈ స్టాఫ్ అంతా ఏమైపోవాలి? అది ప్రైవేటీకరణ కాకుండానే అవుతుందన్నట్టుగా మన ఆర్టీసీ చైర్మన్ గారు ఇచ్చినటువంటి మీడియాలో చెప్పి ఉన్నారు. దీన్ని మేము ఎంప్లాయీస్ యూనియన్గా వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు
అన్ని కలెక్టరేట్ల వద్ద మెమోరాండం సమర్పించాలని చెప్పి ఆర్టీసీలో ఉన్న సమస్యలన్నీ కూడా క్రోడీకరించి కలెక్టర్ గారికి వినతిపత్రం అందించడం జరిగింది. ముఖ్యంగా మా డిమాండ్స్ ఏంటంటే ఎలక్ట్రికల్ బస్సుల పేరుతో ఉన్న డిపోలు ఎత్తేసి వాళ్ళని అన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించి ప్రైవేటైజేషన్ చేయడానికి అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ఫండ్స్ వచ్చినాయి, తద్వారా మేము బస్సులు నడుపుతున్నాం, అందువల్ల ప్రైవేట్ ఆపరేటర్లు ఇవ్వడం చెప్పి చెప్పడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. అది చేసినందువల్ల ఆర్టీసీ పూర్తి స్థాయిలో 2031 కల్లా ప్రైవేటైజేషన్ అయిపోతుందని చెప్పి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అట్లాగే మాకు రావాల్సిన 12వ పిఆర్సీ ఏమైతే 11వ పిఆర్సీ బకాయిలు ఇంతవరకు ఇవ్వలేదు, అలాగే 12వ పిఆర్సీ ఐఆర్ ప్రకటించలేదు, అలాగే మనకు రావాల్సిన పిఆర్సీ కమిషన్ కూడా ఏమీ వేయలేదు. అది వేయాలని చెప్పి మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఆర్టీసీలో ఇప్పటివరకు స్త్రీశక్తి పథకం ఏదైతే ఉందో, స్త్రీశక్తి పథకం ప్రవేశపెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో పనిభారం పెరిగింది, బస్సులు చాలలేదు. ప్రజలకి ఇంకా మెరుగైన రవాణా సౌకర్యాలు అందించాలంటే బస్సుల సంఖ్య దరిదాపు 3000 పెంచాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఖాళీల్లో కూడా స్టాఫ్ని ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పి ఈ సందర్భంగా గవర్నమెంట్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక 50 మంది ఉండేటువంటిది ఈరోజు 150-200 మంది బస్సు ఎక్కినా కానీ వాళ్ళు ఎక్కడ కూడా ఈ పథకాన్ని వ్యతిరేకించకుండా ప్రజలకి మెరుగైనటువంటి సేవను అందిస్తూ అటు ప్రభుత్వానికి కూడా పేరు తీసుకొచ్చేటువంటి పద్ధతిలో పనిచేస్తున్నటువంటి ఆర్టీసీ ఎంప్లాయీస్ని మరి ఇప్పటికే మీరు 4 డిపోల్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని సర్దుబాటు చేసి వారిని వేరే డిపోలకు పంపించడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మీరు మరి ఎలక్ట్రానిక్ బస్సులు తీసుకురావడం మంచిదే, ఇంధనాన్ని పొదుపు చేయడం మంచిదే. ఇదే సందర్భంలో ప్రైవేటు ఎంప్లాయీస్ని ప్రోత్సహించడం, ప్రైవేటు ఎంప్లాయీస్ని ప్రైవేట్ ఏజెన్సీల ద్వారాగా పర్మనెంట్ ఉద్యోగులందరినీ ఇంటికి పంపించేటువంటి ప్రక్రియని వ్యతిరేకిస్తూ ఉన్నాం. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయుర్వేద మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని ప్యార్లీ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ సిద్ధార్థ అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం వేదిక వద్ద మందులను ఏర్పాటు చేశారు. ఆయుర్వేద మందులు వాడి దీర్ఘకాలిక రోగాలను నయం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. అదేవిధంగా డాక్టర్ భువనేశ్వరి మాట్లాడుతూ హోమియోపతి మందులను కూడా ప్రతి సోమవారం గ్రీవెన్స్ వద్ద ఏర్పాటు చేయడం జరిగిందని, రోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. మరో డాక్టర్ రోషన్ మాట్లాడుతూ ఆయుర్వేదం హోమియోలో యునాని అనేది ఒక భాగమని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయుర్వేద సిబ్బంది, రమేష్, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాలంలో ఇక్కడ పీజీఆర్ఎస్కు వచ్చేటువంటి ప్రజల కోసం ఇక్కడ ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి ఆయుర్వేద, హోమియో, యునాని మొదలైన వైద్య విధానాల ద్వారా ఈ ప్రజలకు ఈ సేవలు అందించడం కోసం ఇక్కడ ప్రతి సోమవారం రోజు ఇక్కడ ఆయుష్ మెగా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలు అందరూ కూడా ఈ మెగా క్యాంప్కి వచ్చి ఈ సమ్మర్కి సంబంధించినటువంటి సన్ స్ట్రోక్స్ లాంటివి రాకుండా ప్రివెంటివ్గా ఉండే హోమియోపతి మందులు, ఆయుర్వేద మందులు, యునాని మందులు అన్నీ కూడా ఇక్కడ వచ్చే అధికారులు, ప్రజలు అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఆయుష్లో యునాని అనేది ఒక భాగం, ఆయుర్వేదంలో ఎలా ఉందో అలాగే యునాని కూడా ఒక భాగం, ఒక బ్రాంచ్ ఆఫ్ మెడిసిన్. ప్రస్తుతానికి పీజీఆర్ఎస్ క్యాంప్స్లో ప్రతి సోమవారం బాపట్ల కలెక్టరేట్లో ఆయుర్వేదం, హోమియో, యునాని, యోగా ఇవన్నీ మొత్తం కలిపేసి ఆయుష్ లాగా ఒక క్యాంప్ పెట్టుకున్నారు. 9 నుంచి 10 గంటల లోపల ఈ అవకాశాన్ని బాపట్ల ప్రజలు వినియోగించుకోవాల్సింది. జిల్లాల ముడి నుంచి ప్రతి సోమవారం ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో ఒక క్యాంప్ నిర్వహిస్తున్నాము. ప్రజలందరూ ఈ హోమియో మందులు వాడకాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరియు ప్రత్యేకంగా ఎండకి వడదెబ్బ తగలకుండా హోమియోలో ప్రివెంటివ్ మెడిసిన్ ఉంటుంది, అది వేసుకుంటే మనకు వడదెబ్బ తగలకుండా ఉంటుంది. ఎండ నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఇది ఒక సాధనం. కాలువలోని పూడికి తీసి చివరి ఆయకట్టుకు కూడా నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కోకిలగడ్డ శ్రీనివాసరాజు కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలు అర్జీ ఇవ్వడం జరిగింది. చెరువులు తీసే మట్టిని రైతులకు ఉచితంగా ఇవ్వాలని, అదేవిధంగా కుమ్మర్లు తయారు చేసే పని మాటలకు కూడా మట్టిని ఉచితంగా ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు బాలనారాయణ, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, చెరువుల్లో పూడిక తీయటం, ఆ పూడిక తీసినటువంటి మట్టిని రైతులకు ఉచితంగా ఇవ్వాలి. మరియు ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి కుమ్మరులు ఉన్నారో వాళ్ళు
ఆ కుమ్మరి వృత్తికి సంబంధించినటువంటి పనిముట్లు తయారు చేసుకోవడానికి ఉచితంగా వారికి ఆ మట్టిని ఇవ్వాలి అన్నటువంటి సదుద్దేశంతో తీసుకోవడం జరిగింది. దానివల్ల ఏంటంటే మనకి భూగర్భ జలాలు అంతరించిపోతున్నాయి. ఈ భూగర్భ జలాలు అంతరించిపోకుండా చెరువుల్లో పూడికలన్నీ తీసి చెరువుల్ని రాబోయే వర్షాకాలానికి అన్ని చెరువులు పూర్తిగా నిండే విధంగా చూసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం అనేటువంటిది జరిగింది. ఈరోజు జనతా వారధి కార్యక్రమంలో మేము కలెక్టర్ గారికి మా వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. జై హింద్, జై భారత్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయుర్వేద మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది. ఆయుర్వేద వైద్యులు డాక్టర్ సిద్ధార్థ్. విద్యుత్ బస్సుల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. ఎంప్లాయీస్ యూనియన్ కార్యదర్శి బీటీ వలి. మాయ మాటలు చెప్పేవారిని నమ్మవద్దు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బాపట్ల డీఎస్పీ చంద్రమౌళి. నమస్తే, నా పేరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.